హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైటీ రాక్ స్టార్ తెలుగు. హలో రాక్ స్టార్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనం యూట్యూబ్లో వీడియోకి సరైన కేటగిరీ ఎలా చూస్ చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. ఇది చాలా సింపుల్, కానీ చాలామందికి కన్ఫ్యూషన్గా ఉంటుంది. అసలు కేటగిరీ అంటే ఏంటో అనేది ముందు తెలుసుకుందాము. కేటగిరీ అనేది మీ వీడియో కంటెంట్ ఏదైతే దానికి సంబంధించిన క్లాసిఫికేషన్ అన్నమాట. అంటే యూట్యూబ్లో మీరు వీడియో అప్లోడ్ చేసినప్పుడు దానికి సరిపోయే కేటగిరీ చూస్ చేసుకోవాలి. ఇది ఆడియన్స్కి మీ వీడియో సజెస్ట్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ రైట్ కేటగిరీ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే, సరైన కేటగిరీ యూస్ చేయడం వల్ల యూట్యూబ్ అల్గారిథం మీ వీడియోని ఇంట్రెస్టెడ్ ఆడియన్స్కి చూపిస్తుంది. ఇది మీ వీడియో రీచ్ పెరిగేలా చేస్తుందన్నమాట. అంటే వ్యూస్ ఇంక్రీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే మనము ఇప్పుడు ప్రజెంట్ యాక్చువల్ స్టెప్స్, అంటే మనం ఏ కేటగిరీ కిందకి వస్తుంది మన వీడియో అనేది ఎలా తెలుసుకోవాలో చూద్దాము. అంటే యాక్చువల్ స్టెప్స్ ఏంటంటే, మీ వీడియోకి ఏ కేటగిరీ బాగుంటుందో ముందుగా అనలైజ్ చేయండి. అండ్ అనలైజ్ చేసిన తర్వాత యూట్యూబ్ స్టూడియోలో లాగిన్ అవ్వండి. వీడియో అప్లోడ్ చేసేటప్పుడు షో మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అక్కడ కేటగిరీ అనే సెక్షన్ ఉంటుంది. డ్రాప్ డౌన్ను ఓపెన్ చేస్తే కేటగిరీస్ కనిపిస్తాయి. మీ వీడియో కంటెంట్కి సూట్ అయ్యే కేటగిరీ ఎంచుకోండి. అంటే మీరు ఎప్పుడు మీ వీడియో చూస్తే ఎవరు చూసారో గుర్తుంచుకోండి. అదే బేస్గా మీరు కేటగిరీ చూస్ చేసుకోవచ్చు అన్నమాట. సపోజ్ కుకింగ్ అయితే హౌ టు అండ్ స్టైల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని చూస్ చేసుకోవచ్చు. అలాగే టెక్ అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ వంటివి కేటగిరీస్ ఉంటాయి. అండ్ మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి, కామెంట్లో డౌట్ అడగండి. అంటే మీరు ఏ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, మీ వీడియోస్ ఏ కేటగిరీ కిందకు వస్తాయో నేను చెప్తాను. డౌట్ అడగడం మాత్రం మర్చిపోవద్దు, మరియు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Bye bye. See you again in next video. Tata.